రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏకు చెందిన 51 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల అక్రమాలపై విచారణ చేపట్టిన ఈడీ హెచ్సిఏ సెక్రటరీ ట్రెజరర్లు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు గుర్తించింది. అనుమతులు కూడా లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్లు ఈడీ వెల్లడించింది. హెచ్సిఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేశారని, క్రికెట్ బాల్స్, జిమ్ ఎక్విప్మెంట్, ఇతర పరికరాల కొనుగోలు పేరుతో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని ఈడీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా ఏదైతే హెచ్సిఏ నిధులు అక్రమాలపై ఈడీ విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా హెచ్సిఏకి సంబంధించిన 51 లక్షల ఆస్తులు అయితే ఈడీ అటాచ్ చేసింది. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. హెచ్సిఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అలాగే హెచ్సిఏ సెక్రటరీ ట్రెజరర్ ని క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు కూడా ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హెచ్సిఏ డబ్బులను ఏదైతే సారా స్పోర్ట్స్, ఎక్స్ప్లాయింట్ ఎంటర్ప్రైజెస్, బాడీ డ్రింక్ ఇండియాలకు బదలాయింపులు అయితే చేశారు. హెచ్సిఏ సెక్రటరీ ట్రెజరర్ క్విడ్ ప్రోకో పాల్పడినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. స్పోర్ట్స్ కంపెనీకి డబ్బులు ఏదైతే బదలాయించి బంగారు ఆభరణాలు కొనుక్కున్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. కేవీ జ్యువెలర్స్ కి డబ్బులు బదిలీ చేసి 52 లక్షల రూపాయల ఆభరణాలు కొన్నట్టు సురేంద్ర అగర్వాల్ కొన్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ఈడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా క్రికెట్ బాల్స్, అలాగే బకెట్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో డబ్బులు దుర్వినియోగం చేసినట్లు కూడా ఇప్పటికే ఏదైతే హెచ్సిఏ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి కాంట్రాక్టులు అప్పచెప్పడంతో సురేందర్ అగర్వాల్ కు క్విడ్ ప్రోకో కింద 90 లక్షలు ఏదైతే 3 కంపెనీ ద్వారా చెల్లించినట్లయితే తెలుస్తుంది. సురేంద్ర అగర్వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలకు సుమారు 90 లక్షలకు పైగా నగదులు బదిలైనట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర అగర్వాల్ భార్య, కొడుకు, కోడల అకౌంట్లకు అయితే ఈ డబ్బులన్నీ కూడా బదిలైనట్లయితే గుర్తించారు. సురేంద్ర అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఏదైతే ఈ నగదులు చెల్లింపులు జరిగినట్లు కూడా ఇప్పటికీ అధికారులు కూడా గుర్తించారు. 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులు అయితే ఈడీ అటాచ్ చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా హెచ్సిఏ ఈ నిధులకు సంబంధించి గోల్మాల్కు సంబంధించి గతంలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టారు. ఇందులో సురేంద్ర అగర్వాల్ ముఖ్య పాత్ర పోషిస్తూ కూడా ఏదైతే హెచ్సిఏ సంబంధించి ఇటు జిమ్ ఎక్విప్మెంట్, అలాగే బాల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే కొంటున్నట్లు చూపించి ముఖ్యంగా ఈ అమౌంట్ తోని ప్రైవేట్ ఆస్తులు కొన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఇప్పటికే 51.29 లక్షల రూపాయల ఆస్తులు అయితే ఈడీ అటాచ్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏకు చెందిన 51 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హెచ్సిఏ నిధుల అక్రమాలపై విచారణ చేపట్టిన ఈడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ట్రెజరర్లు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు గుర్తించింది. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్లు ఈడీ వెల్లడించింది. హెచ్సిఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేశారని, క్రికెట్ బాల్స్, జిమ్ ఎక్విప్మెంట్, ఇతర పరికరాల కొనుగోలు పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఈడీ గుర్తించింది.